నాకెందుకు ఫోటో తీస్తున్నావు? అమ్మా రండి రండి దయచేయండి. మీరే నేర్పిస్తారు. ఏం దాచా ఇవ్వ పండగకి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలసకోళ్ళు. పండగకైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. సో అమ్మకైతే చెప్పకుండా వచ్చాము. మేము వెళ్ళేసరికి అమ్మ అయితే లేదు, మార్కెట్కి అరకు అయితే వెళ్ళిపోయింది. సో ఇంట్లో నాన్న ఒక్కరే ఉన్నారు, నాన్న కూడా మార్కెట్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కుకింగ్ అవుతూనే ఇంకా మొన్న వచ్చినప్పుడు ఈ గది అయితే క్లీన్ చేయలేదన్నమాట. ఈ మొత్తం షెల్ఫ్ అంతా మొత్తం ధూళి అయిపోయి మొత్తం చెదలు పట్టేసింది. ఇంకా ఈ బూజులు ఇవి పట్టేసాయి అనమాట. చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు టైం సరిపోలేదు, అందుకని ఇది ఒకటి క్లీన్ చేయలేదన్నమాట. సో చూస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉందో కదా. మా అమ్మ వాళ్ళకి అసలు ఖాళీ లేక చేయలేకపోయారు. ఎప్పుడైనా నేను మా అక్క వెళ్తేనే చేస్తూ ఉంటాము. సో ఇంకా లంచ్ అయితే తొందరగా ప్రిపేర్ చేసేసుకొని ఇది క్లీన్ చేద్దామని చెప్పేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. కుక్కర్లో పప్పు టమాటా వేసేసి ఇంకా క్యాబేజీ ఉంటే క్యాబేజీ ఫ్రై అయితే చేసేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఈ సామాన్లన్నీ కూడా నేను జాబ్ చేసేటప్పుడు వైజాగ్ వాల్మార్ట్లో అయితే తీసుకున్నాను. ఆటోనగర్లో ఉంటుంది. అక్కడ మనల్ని అయితే రానివ్వరు, ఒక మెంబర్షిప్ ఉంటుందన్నమాట. ఆ మెంబర్షిప్ తీసుకొని వెళ్ళాలి. తెలిసిన వాళ్ళ ద్వారా అయితే వాల్మార్ట్కి వెళ్ళి 30,000 షాపింగ్ అయితే చేశాను పెళ్లికి ముందు. ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే ఆ రోజులు అయితే గుర్తొస్తున్నాయి. ఇంకా మా ఆయనకి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది అప్పుడు కొన్నాను, ఇవంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. డీమార్ట్తో పోల్చుకుంటే వాల్మార్ట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా కొంచెం తక్కువగానే అనిపించింది. ఏ ఊరు? నాకెందుకు ఫోటో తీస్తున్నావు? అమ్మా నేను చూడలేదే. మనం ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మని చూసేసరికి చిన్నపిల్లనే అయిపోతాం కదా. సో నేను కూడా అంతే, మా అమ్మని చూసేసరికి చిన్న పిల్లలాగా ఎక్సైట్మెంట్ అయిపోయి మా అమ్మని అయితే ఎక్కిరిస్తున్నాను. అయితే పండగ సంత అని చెప్పేసి అమ్మ 2 days బ్యాక్ అరకు అయితే వెళ్ళింది. సో అరకు నుంచి చాలా సామాన్లు అయితే కొని తీసుకొచ్చింది. అస్సలు రెస్ట్ లేదు. వెళ్ళి 2 days అవుతుంది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చి కూడా కొంతసేపు కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. వెంటనే ఆ సామాన్లన్నీ దింపేయాలి, మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటుంది. సో మా తమ్ముడు అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడనమాట. సో తను వచ్చి సాయం చేశాడు. పండగ కోసం అని చెప్పేసి గుమ్మడికాయలు అన్నీ తీసుకొచ్చింది. ఆల్రెడీ ఇంట్లో కూడా చాలా గుమ్మడికాయలు ఉన్నాయి. ఎన్ని గుమ్మడికాయలు తీసుకొచ్చినాయి ఈ సంతప్పుడు అయిపోతాయి అనమాట. ఈ పండగ సీజన్ కదా, అస్సలు మిగలవు. సో అందుకని చెప్పేసి బల్క్గా తీసుకొచ్చారనమాట. ఇంకా క్యారెట్స్, చీపుళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇల్లంతా కూడా వెజిటేబుల్స్తో నిండిపోయింది. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కంటిన్యూగా, అస్సలు రెస్ట్ తీసుకోదు. మా అమ్మని చెప్పడం కాదు కానీ మా అమ్మలా కష్టపడే ఎవరిని కూడా నేను చూడలేదు నా కళ్ళెదురుగా. అంత కష్టపడుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా అమ్మ మా జీవితంలో లేకపోతే మా లైఫ్లో ఎలా ఉండేవి అని చెప్పేసి. ఏ చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అయిపోయే వాళ్ళమేమో. నేను చాలాసార్లు మా అమ్మ లేని రోజులు ఊహించుకుంటే నేను చాలా కఠినంగా ఉంటుంది. కూరగాయలు తీసుకురావడమే కాదు, వాటికి సేవ కూడా చేస్తుంది. తెచ్చిన ప్రతి కూరగాయని నీట్గా క్లీన్ చేస్తుంది. అది ఎంత టైం అయినా సరే. ఇవి చూసారు కదా పచ్చిమిరపకాయలు, చాలామంది అలానే తెచ్చి అమ్మేస్తారు. కానీ మా అమ్మ అందులో ఉన్న ఆకులు, ఇరిగిపోయిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసి సెపరేట్ చేసేస్తుంది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మా కోసం అని చెప్పేసి స్నాక్స్ తెప్పించింది. ఆవిడ ఎంత కష్టపడినా ఇంకా పిల్లలు వచ్చారనేసరికి ఇంకా అవన్నీ మర్చిపోయి మాకు ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి, పిల్లలకి అది పెట్టాలి ఇది పెట్టాలి అని చెప్పేసి తన కష్టాన్ని కూడా పక్కన పెట్టేసి మా కోసమే పరుగు పెడుతూ ఉంటుంది. వద్దమ్మ ఇవేం చేయొద్దు అన్నా సరే అస్సలు ఒప్పుకోదనమాట. ఇంకా అదే రోజు అమ్మ అయితే మార్కెట్కి వెళ్ళిపోయింది. సో నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఏ పిండిలు లేవన్నమాట. ఇంకా 3 days సరిపోయేలాగా ఇడ్లీ పిండి, దోశల పిండి, ఇంకా గారెల పిండి ఇవన్నీ అయితే రుబ్బేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఎందుకంటే మళ్ళీ అమ్మ వాళ్ళకి అవ్వదు అని చెప్పేసి. సో మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత అమ్మ అయితే మార్కెట్ నుంచి వచ్చింది. ఇంకా మార్కెట్ నుంచి వచ్చేసరికి నేనే కుకింగ్ చేస్తానమాట. ఇంకా అమ్మ ఏం చేస్తుందిలే అని అక్క కూడా సడన్గా వచ్చింది. రండి 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 దయచేయండి. మీరే నేర్పిస్తారు. మా ఆయనతో రేపు సంక్రాంతి వ్యాపారం చేయిస్తా, లాభం కొడతా, బట్టలు కొనుక్కుంటా. చెత్తవే 10 రూపాయలే 10 రూపాయలే కంద 10 రూపాయలే. ఇల్లు దోళ్ళది పెట్టేశారే బాబు, ఊపిరి ఆడట్లేదు.
తీసుకుంటా బంగారు తల్లి అమ్మో కాలు కూడా తీసుకుంటా బాబాయ్ ఏంటి ఇంట్లోకి వచ్చేసాక కాలు కట్టుకోమంటుంది ఇది ఎక్కడ ఆచారమో మరి కూతురి మీద బెంగెట్టుకొని పాడైపోయిందంట కదమ్మా పెద్ద కూతురి మీద బెంగ పెట్టుకునే కదా మీ నాన్ననయ్యో మీ ఆయనేనయ్యో వాళ్ళ అమ్మతోటి మా అమ్మ మా అత్తమ్మ ఏమైనా పెద్ద కూతురు నుంచే బెంగంత అమ్మ అని చెప్పాడంట ఎవరు దేవే ఈ అబ్బాయి చెప్పేసాడు కానీ చెప్పకంటే మీ అత్తకి ఎలా తెలుస్తుంది భవిష్య రాలేదు నేనే వచ్చాను పెద్ద నన్ను కూడా వెళ్ళమంటావా దేనికి పేరుకి ఏం దాచా ఇవ్వ పండగకి ఎంత దాచానా భవిష్యత్ తాత పిలుస్తున్నాడు రాయే బాబోయ్ కూర్చుంటే సేమ్ కలరు లేదు తాత మీద మెరిసిపోతుంది భవిష్య చూపిస్తున్నాడంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చి ఫిష్ పులుసు పెట్టేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోయింది. నేను కుక్ చేస్తాను కదమ్మా అంటే లేదు నేను నా చేతులతో వండి పెట్టాలని చెప్పేసి తన్నే ఫిష్ పులుసు పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అక్క వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఈ రకమైన స్నాక్స్ చూడడం నేను ఎప్పుడు చూడలేదు. ఇదైతే కేక్ తెలుసు, ఫస్ట్ గురించి చెప్తున్నాను. ఇంకా ఎవరో అరిసెలు చేశారంట, సో అందుకని చెప్పేసి కొన్ని అరిసెలు ఇస్తే తీసుకొచ్చింది. ఇంకా వచ్చే ముందే ఎవరో పెళ్లిసారి ఇచ్చారంటే ఎంత పెద్దవి ఉన్నాయో ఒక్కొక్కటి. సో ఇంకా ఇంట్లో ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి మా కోసం అయితే తీసుకొచ్చేసింది. ఇంకా అదే రోజు ఊర్లో అయితే నాన్న ఇంకా అక్క వీళ్ళందరూ మార్కెట్ వేశారు. సో కొన్ని వస్తువులు అయిపోతే మరలా మాకు ఫోన్ చేస్తే మా హస్బెండ్ అయితే అవి తీసుకెళ్ళి ఇస్తున్నారనమాట. మొత్తం ఆ రోజు ఒక 15 సార్లు అయినా ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళి ఉంటారు. సో అయిపోతూ ఉంటే అమ్మ ఫోన్ చేసేది, ఈయన పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. పాపం మా తమ్ముడేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ రోజు ఎంత పని మా హస్బెండే చేశారు. నిజంగా మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కొడుకు లేని లోటు అల్లుడు తీరుస్తున్నాడు అని చెప్పేసి. సో మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు చేసేవాడు, మా తమ్ముడు లేడు కదా, ఆ పనులన్నీ కూడా మా హస్బెండే చేశారు మార్నింగ్ నుంచి. ఇంక ఈవినింగ్ ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి అమ్మతో పాటు అక్క కూడా మార్కెట్కి అయితే వెళ్ళిందనమాట. సండేనే ఊర్లో పండగ సంత అయితే సాగింది. సో క్రౌడ్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అమ్మ ఒక దగ్గర నాన్న ఒక దగ్గర వేశారు. అమ్మ అయితే పక్క ఊరికి వెళ్ళి వేసిందనమాట మార్కెట్. సో నాన్న అక్క కలిపేసి ఊర్లో మార్కెట్ చేస్తున్నారు. సర్లే ఎక్కువ క్రౌడ్ ఉందని అమ్మ ఫోన్ చేస్తే నేనైతే అమ్మ దగ్గరికి వెళ్ళాను. మేమేమి ఈ విషయంలో సిగ్గుపడము. చాలా మంది తల్లిదండ్రులు చేసే పనిని చూసి సిగ్గుపడుతూ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళరు. మనం వేరే తప్పులు చేసి సంపాదించడం తప్పు, నిజాయితీగా సంపాదించే ప్రతి రూపాయి కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నేను ఏ రోజు కూడా మా అమ్మ మా నాన్న విషయాల్లో సిగ్గుపడలేదు. వాళ్ళని చూసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. ప్రతి పిల్లల సక్సెస్ వెనుక మొదటి కారణం తల్లిదండ్రులే. సో వాళ్ళకి వీలైనంత వరకు సాయం చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వ్లాగ్తో అయితే కలుస్తాను. ఈలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.